కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం మంచిదే వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి మాసంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివకేశవులు ఇద్దరికీ సమానమైనటువంటి మాసము. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని పురాణాలు చెప్తున్నాయి. అంటే శివుడు విష్ణుమూర్తి హృదయంలో, విష్ణువు శివుని హృదయంలో ఉంటారని అర్థము. ఈ మాసంలో శివునికి పూజ చేసిన విష్ణువుకి చేసినట్లే విష్ణువుకి పూజ చేసిన శివుడికి అర్పణగా భావించవచ్చు. హరిహరులు ఇద్దరు భక్తులకు ఆధ్యాత్మిక ఇహపర సుఖాలను ప్రసాదిస్తూ ఉంటారు నమ్మకము. కార్తీక మాసంలో సోమవారాలు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈరోజు రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం కార్తీక సోమవారంలో రుద్రాభిషేకం చేస్తే శివుని యొక్క అనుగ్రహం కటాక్షం లభిస్తుంది. రుద్రాభిషేకం చేయడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం. ముఖ్యంగా సోమవారాలు ఉపవాసం, నక్తం వంటి సాంప్రదాయాలు పాటిస్తున్నారు. ఉపవాసం అంటే ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు ఒక్క చుక్క నీరు తాగకుండా ఉండటం. ఉపవాసం చేయలేని వారు నక్తం పాటిస్తారు. ఇప్పటికే ఒక సోమవారాలు గడిచిపోయిన మిగతా సోమవారం అంటే కార్తీక మాసం చివరి సోమవారము అత్యంత విశిష్టమైనది. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిందని పండితులు చెప్తున్నారు. ఈ రోజున శివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అనేక సంపదలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది పాటించండి. వీడియో